ఈ మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన షిరిడి సాయి పాటలు టాలీవుడ్ జనాల్ని భక్తి తన్మయత్వంలో ముంచెత్తుతున్నాయి. అన్నమయ్య శ్రీరామదాసు తరహాలోనే ఈ పాటల్ని శ్రోతలు ఆస్వాదిస్తున్నారు. ఈ సందర్భంగా షిరిడి సాయి ఆడియో విజయోత్సవ వేడుకలు హైదరాబాద్లో నిర్వహించారు. కథానాయకుడు నాగార్జున, దర్శకుడు రాఘవేంద్రరావు, సంగీత దర్శకుడు కీరవాణి, గాయక బృందం సహా పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సాయిబాబా సినిమా మేకింగ్ అప్పుడు మీరు మీకు పొందిన మధురైన అనుభూతులు ఏమైనా ఉంటే చెప్పండి. యువర్ మ్యూజిక్ షిరిడి సాయిలో పాటలు చక్కటి ఆదరణ పొందినందుకు, మీకు అందరికీ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమా అనేది ఎంతోమంది కలిసి పనిచేస్తే సృష్టించబడే ఒక కావ్యం అండి. ఆ కావ్యం వెనకాల చాలామంది సహాయ సహకారాలు ఉంటాయి. ఏ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా అండర్ ప్రొడక్షన్స్లో ఒక సినిమా వెళ్తూ ఉంటుంది. అంటే 2-3 సినిమాలు ప్రొడక్షన్లో ఉంటాయి, రికార్డింగ్ స్టేజ్లో ఉంటాయి, సాంగ్ కంపోజింగ్ స్టేజ్లో ఉంటాయి. ఫర్ ద ఫస్ట్ టైం షిరిడి సాయి సినిమా తాలూకు పని ఈరోజు 1 గంటకి కంప్లీట్ అయిపోయిందండి. రికార్డింగ్ అయిపోయింది, DTS మిక్సింగ్ కూడా అయిపోయింది. ఈరోజు 1 గంట తర్వాత ఎవరైనా జర్నలిస్ట్ వచ్చి నా దగ్గరికి వచ్చి మీరు ఏం సినిమాలు చేస్తున్నారండి అంటే, నా 22 years కెరీర్లో ఇప్పుడు నేనేం సినిమాలు చేయట్లేదండి అని చెప్పాలండి. సబ్కా మాలిక్ ఏక్ హై. శరణం గురు సాయినాథ శరణం, శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం. సాయి కథా శ్రవణం సకల పాపహరణం, సాయి కథా శ్రవణం సకల పాపహరణం. సాయి దివ్య చరణం భాగీరథి సమానం, సాయి దివ్య చరణం భాగీరథి సమానం. సాయి దివ్య నామం భవతారకమం. నాకు తెలిసి కీరవాణి గారు ఎప్పుడో ఏ జన్మలోనో నాకు ఏదో రుణపడి ఉన్నారు. ఇన్ని సినిమాలు, ఇన్ని హిట్స్ ఇస్తానే ఉన్నారు. రుణం తీరిపోయింది అనుకోవద్దండి, ఇంకా చాలా సినిమాలు చేయాలి. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఫర్ షిరిడి సాయి. ఫెంటాస్టిక్ మ్యూజిక్ అండి. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఇవాళ నేను అక్కడ వచ్చి కూర్చుని వాళ్ళందరినీ చూస్తుంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ. వాళ్ళందరినీ న్యూ టాలెంట్ని ఇలా మీరు ఎంకరేజ్ చేయటం. అండ్ ఇప్పుడు నాకు తెలుస్తుంది మీలో ఈ కొత్త ఎనర్జీ, కొత్త మ్యూజిక్, కొత్త ఎప్పటికప్పుడు అప్ టు డేట్ ఎలా ఉంటున్నారో వాళ్ళందరినీ చూస్తుంటే తెలుస్తుందండి. శరణు శరణు గురు సాయినాథ శరణం.